హాయ్ స్టూడెంట్స్, మనము 7th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్లో ముందు వీడియోలో ట్రై దిస్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నాన్న. ఇవాళ ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు క్లాస్లో మనము ఏం నేర్చుకున్నాము? అడిషన్స్ అంటే ఇంటీజర్స్లో పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఎట్ సైడ్కి మూవ్ అవుతుంది, అలాగే నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఎట్ సైడ్కి మూవ్ అవుతుందో మనము నేర్చుకున్నాము. సో ఇప్పుడు అవే సమ్స్ని ఇక్కడ మనము ఎక్సర్సైజ్ 1.2లో నేర్చుకుంటున్నాను. సో రిప్రజెంట్ ద ఫాలోయింగ్ అడిషన్స్ ఆన్ ద లెంపర్ లైన్. కింది సంకలనాలను సంఖ్యారేఖపై సూచించండి. సో అక్కడ ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదా, మనకు మామూలుగా 5+7 ఎంత అంటే డైరెక్ట్ చెప్పేస్తాము, ఓకే. బట్ అలా చెప్పకుండా నెంబర్ లైన్లో డ్రా చేసి మనకి ఆన్సర్స్ని చెప్పమని చెప్తున్నారు. సో ఫస్ట్ బిట్ ఎక్సర్సైజ్ 1.2 ఫస్ట్ బిట్, ఓకే. ఫస్ట్ సమ్ 5+7, 5+7 దీన్ని నెంబర్ లైన్లో డ్రా చేయాలి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Next, -1 values, -1, -2, -3, -4, -5. So 5 we have here. So how much numbers added? 7. So count it. 1, 2, 3, 4, 5, 6, 7. So where this one 12. So here to here number 9 లో డ్రా చేసామంటే, so that is the +7. So what is the answer? 12 is the answer. 5+7 is equal to 12. Okay, next 5+2. 5+2. So again number line draw it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, -1, -2, -3, -4. So where have 5? Here have 5. Okay. Next to +2. So 1, 2. So that is the 7. So +2. So 5+2 how much? 7. Okay. This is the నెంబర్ లైన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫోర్త్ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థర్డ్ సమ్ మీరు చేయండి. ఫోర్త్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5+-7. 5+-7. Again number line right. 1, 0, 1, 2, 3, 4, 5, 6, 7. -1, -2, -3, -4, -5. So where have 5? Here. Okay. So -7. -7 means left side, right side. Left side. Right. Positive numbers means right side. Negative numbers means left side. So back side count చేస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7. So what is the answer? -2 is the answer. So negative numbers means back side. So left side move చేయాలి. అదే పాజిటివ్ నెంబర్స్ మీన్స్ రైట్ సైడ్కి మూవ్ చేయాలి, ఫ్రంట్కి. సో 5+-7 how much? That is -2 is the answer. Okay. So this is the first bit over. Okay. Next, second bit. Compute the following. ఇక్కడ ఏమిచ్చాడు? కింది వాణిని గణించండి. సో దీని 7+4 హౌ మచ్? ఇప్పటి వరకు నెంబర్ లైన్లో రైటింగ్ చేస్తాం కదా, ఇప్పుడు నెంబర్ లైన్లో రైటింగ్ చేయకుండా డైరెక్ట్ కూడా రైటింగ్ చేయొచ్చు, ఓకేనా? సో సెకండ్ బిట్ ఫస్ట్ వన్ 7+4 హౌ మచ్? నెంబర్ లైన్ డ్రా చేస్తే ఎట్ సైడ్కి వెళ్తుంది, పాజిటివ్ నెంబర్స్ కదా, ఇది పాజిటివ్ కదా, సో రైట్ సైడ్కి మూవ్ అవుతుంది.
7 plus 4. 7 after 8, 9, 10, 11. Next, second sum. లేదు అంటే నెంబర్ లైన్ డ్రా చేయండి. మీకు బాగా అండర్స్టాండ్ అయిపోతూ ఉంటుంది. పాజిటివ్ నెంబర్స్ ఎట్ మూవ్ అవుతాయి, నెగిటివ్ నెంబర్స్ ఎట్ మూవ్ అవుతాయని. నెక్స్ట్ సెకండ్ బిట్ సెకండ్ సమ్ 8 ప్లస్ -3. సో 8 ప్లస్ -3 అంటే ఎంత? మనం దీన్ని ఒక సింబల్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఉంది, మైనస్ ఉంది అంటే ప్లస్ ఇంటూ మైనస్. సో 8 - 3 అని. సో 8 - 3 అంటే నెగటివ్ నెంబరు కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్లో మూవ్ అవుతుంది. 8 - 3 5. నెక్స్ట్ థర్డ్ సమ్. మనము థర్డ్ సమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 11 ప్లస్ 3. ఇది మళ్ళీ పాజిటివ్ నెంబర్ మీన్స్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. 11 ఆఫ్టర్ 12, 13, 14. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ సమ్ 14 ప్లస్ -6. నెగిటివ్ నెంబర్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో 14 plus into minus -6. So 14 - 6, that is 8. Okay. Next, fourth sum over kada. Next fifth sum ni writing చేద్దాం. Fifth sum. So here fifth sum writing 9 plus -7. -7 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? నెగిటివ్ నెంబర్. సో 9 ప్లస్ ఇంటూ -7 ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్ కాబట్టి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. 9 బ్యాక్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే దట్ ఈజ్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ సమ్. మీకు ఇలా అండర్స్టాండ్ అవ్వలేదు అనుకోండి, నెంబర్ లైన్ డ్రా చేసి చేయండి సమ్స్. నెంబర్ లైన్ డ్రా చేస్తే మీకు తెలుస్తుంది. 14 ప్లస్ -10. సో 14 - 10 అంటే మళ్ళీ నెగిటివ్ నెంబర్ అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. సో 4 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ సమ్ 13 ప్లస్ -15. 13 ప్లస్ -15. సో మళ్ళీ దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్ నెంబరే అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో 13 -15 -2 ఈజ్ ఆన్సర్. ఒకసారి నేను నెంబర్ లైన్ డ్రా చేసి చూపిస్తాను ఒకసారి -2 వస్తుందా లేదా అనేది. ఓకే. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 and 13. -1, -2, -3, -4, -5. So 13 is there, no? So 13 left side. ఓకే. ఎందుకంటే -15 అని ఇచ్చాడు కాబట్టి బ్యాక్ సైడ్లోకి వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 6, 15. సో దిస్ ఇస్ ద 15. సో 13 నుంచి మనము 15 -15 యాడ్ చేస్తే ఏమొచ్చింది? దట్ ఈస్ ద -2. ఓకే. -15ని యాడ్ చేసాం. 13కి -15 యాడ్ చేస్తే దట్ ఈస్ -2 ఈజ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ అంటే ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి మనము బ్యాక్ సైడ్కి అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యాం. అలాగే 8th సమ్ 4 plus -4. How much? 4 plus -4. 4 plus into minus. Here 0, 1, 2, 3, 4, 5. -1, -2, -3, -4.
So 4 here have no. So 4 and minus 4 means left side, right side. Left side. 1, 2, 3, 4. So this is the minus 4. 4 ki minus 4 add cheste, that is the 0 answer. So left side ki move avvali minus values ante. Adi next 9th sum 10 plus minus 2. 10 plus minus 2 అంటే అప్పుడు ఏమిటిది రైట్ సైడ్కి మూవ్ అవుతుందా లెఫ్ట్ సైడా? దిస్ ఆల్సో లెఫ్ట్ సైడే. 10 minus 2 that is the 8. Next 9th over 10th sum 100 plus minus 80. ఇప్పుడు మైనస్ 80 అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుందా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్. ఓకే, సో 100 ప్లస్ ఇంటూ మైనస్ 80 ఈజ్ ఈక్వల్ టు 20. లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే 20 వస్తుంది. నెక్స్ట్ 11th sum 225 ప్లస్ మైనస్ 145. సో ఇది కూడా నెగిటివే కదా. 225 ప్లస్ ఇంటూ మైనస్ 145. సో 225 minus 145 చేస్తే ఏమొస్తుంది? 5 minus 5 0. 2 minus 4 not cut, borrowing 12 minus 4 8. Okay, so that is the 80 answer. Next 12th sum minus 5 plus 7. So minus 5 plus 7. So minus 5 నుంచి plus 7 అంటే రైట్ సైడ్కి మూవ్ చేయాలి. సో minus 5 plus 7. How much? 2 is answer. 13th sum minus 15 minus 1. How much? సో దీన్ని నెంబర్ లైన్ డ్రా చేసి చూపించనా మీకు? 0 1 2 3 4 5 6 minus 1 minus 2 minus 3 minus 4 minus 5 minus 6 minus 7 minus 8 minus 9 minus 10 minus 11 అలా వెళ్ళిపోతుంటే ఇక్కడ 15 ఉంటుంది. -15 -14 అని. ఓకే, సో -15 హియర్ హ్యావ్ -1 అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. అవునా? -16 వస్తుంది. సో -50 -1 -16 అవుతుంది. -15 -1 అంటే బ్యాక్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది కదా. -15కి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అంటే -16 అవుతుంది. సో దట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 14th సమ్. సో -15కి -1 యాడ్ చేస్తే -1 వస్తుంది. ఓకేనా? -1ని యాడ్ చేస్తే దట్ ఈజ్ -16 వస్తుంది. ఇప్పుడు 14th సమ్ని నేను గ్రీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ నెంబర్ లైన్ రాలేదు నాన్న, అందుకే అది మీరు కరెక్ట్గా డ్రా చేయండి. సో ఇయర్ నెంబర్ లైన్ డ్రా చేస్తున్నాను. 0 1 2 3 4 -1 -2 -3 -4 -5 -6 -7 -8. So first number what? -5 here have. So -3 అంటే నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్స్ని ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. సో 1 2 3. సో దట్ ఈజ్ 8. So -5 plus -3. How much? -8 is the answer. So ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న సమ్స్ ఫినిష్ అయ్యాయి నాన్న. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్, ఇందాకనేమో ఇవన్నీ మనము ఇప్పుడు నేర్చుకున్నాయి. ఎక్సర్సైజ్ 1.2లోనేమో అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ నేర్చుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ నేర్చుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ నాన్న.